హలో ఎవ్రీవన్, డే 4 ఆఫ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడు. ఫస్ట్ అయితే మనం ట్రేస్ చేసుకుందాం. ట్రేస్ చేసుకున్నాక మనం ఫ్రేమ్కి ఫిట్ చేసుకుందాం. ఫిట్ చేసుకున్నాక నేనైతే ఆల్రెడీ ఫ్రేమ్కి ఫిట్ చేసేసాను. ఫిట్ చేశాక నేను అయితే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అనమాట బాటమ్కి. ఎందుకంటే బేబీ వినాయకుడు అనమాట. ఆరెంజ్ అయితేనే చాలా బాగుంటుంది, రాయల్ లుక్ ఇస్తుంది. కాబట్టి నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలి, ఇంకా ఫ్యాబ్రిక్ కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి తెలియకపోతే, బ్రషెస్ కానీ ఫ్యాబ్రిక్ కలర్స్ కానీ ఏదైనా తెలియకపోతే నాకు టెక్స్ట్ చేయండి. నేను కంపల్సరీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకే, ఇక్కడైతే మనం మొత్తం ఫిల్ చేస్తున్నామండి బాటమ్ వేర్ ఆరెంజ్తోనే. ఎందుకంటే ఆరెంజ్ అయితేనే రాయల్ లుక్ వస్తుంది కాబట్టి మనం ఆరెంజ్తో ఫిల్ చేసేస్తున్నాము. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఫిల్ అవుతుందో. మీరు కూడా ఇలాగే ఫిల్ చేసుకోండి, చాలా మంచిగా ఫిల్ అవుతుంది. ఎక్కడైనా కొంచెం స్ప్రెడ్ అయినా కూడా అది డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ అండి. హెడ్ అంటే మనం మోస్ట్లీ బ్లాకే యూస్ చేయాలి. ఎందుకంటే బ్లాక్ వేస్తేనే బాగుంటుంది. వేరే ఏ కలర్ వేసినా కూడా ఆ ఫ్యాబ్రిక్కి తగ్గ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫేస్కి, ఇయర్స్కి, మొత్తం హ్యాండ్స్కి స్కిన్ కలరే వేస్తున్నాను. నాకు స్కిన్ కలరే కావాలి కాబట్టి నేను స్కిన్ కలరే వేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉండే పిక్చర్ ఎలా టర్న్ అవుట్ అవుతుందో మీరే చూడండి. అబ్బా ఎంత ముద్దుగా టర్న్ అవుట్ అయింది కదా వినాయకుడు. ఎంతో ముద్దుగా టర్న్ అవుట్ అయింది. బేబీ వినాయకుడితో నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.